హలో అండి అందరికీ. ఒక స్మాల్ పౌచ్ చూద్దాము. ఇది నాన్ ఓవెన్ బ్యాగ్. మనకి మెడికల్ షాప్‌లో వస్తది కదా! అది. ఇది ఫోము, శారీలో వచ్చిన ఫోమ్ అనమాట. మనకి కొత్త శారీలో ఫోమ్ వస్తది కదా! అది. ప్రతిదీ కూడా ఇది జాకెట్లు పీస్‌లో మిగిలిన ముక్క. ఇది కూడా 10/10. ప్రతిదీ 3 కూడా 10/10 తీసాను. ఎటు చూసినా 10 ఇంచులు రావాలి. ఇది నాన్ ఓవెన్ బ్యాగ్. ఒక ముక్క కట్ చేశాను 10 ఇంచులు. ఇంకో ముక్క ఉంది. కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు. ఒక స్మాల్ పౌచ్ సింపుల్గా ఎలా కుట్టుకోవచ్చో చూపిస్తాను. మనం ఖర్చు లేకుండా సింపుల్గా మనకు మ్యాచింగ్లా కరెక్ట్గా మనం ఏ శారీ మీదకైనా మిగిలిన ముక్కతో చాలా స్మాల్ పౌచ్ చిన్నగా చక్కగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు 3 కలిపి నాన్ ఓవెన్ అడుగున మధ్యలో ఫోము, మెయిన్ క్లాత్ పైన వేసి చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. లైన్గా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. 3 కూడా 10/10 సమానంగా పెట్టుకోవాలి. 4 పక్కల కూడా నీట్గా ముడతలు లేకుండా చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి కదలకుండా. ఇప్పుడు కొంచెం ఏమైనా ఎడ్జులు ఉంటే నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు 1 ఇంచు కరెక్ట్గా 1.5 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. మనం మార్క్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. నేను మార్క్ చేయలేదు. కొంచెం కొత్త వాళ్ళు అయితే మార్క్ చేసుకోవచ్చు. 1 ఇంచు మార్క్ చేసుకుని స్ట్రైట్గా కుట్టు వేసేయాలి. అంతే. మీకు డౌట్ వస్తుందని చూపిస్తున్నాను. నేను కరెక్ట్గా 1 ఇంచు పెట్టాను. 1.5 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. అలా స్ట్రైట్గా చివరి వరకు కూడా అలా 1 ఇంచు గ్యాప్ ఇచ్చి కుట్టు వేసేయాలి. దారం అయిపోయింది. నేను దారం మార్చాను. ఇప్పుడు దీన్ని నీట్గా చుట్టూ ఏమైనా ఉంటే ఎడ్జులు కట్ చేసుకుని చివరి వరకు 1 ఇంచుకి పెట్టి కుట్టు వేసేసుకుని మధ్యకి మడత పెట్టేసి సమానంగా మధ్యకి కట్ చేసేయాలి. మనం కుట్టు నిలివేసాం కదా, చూసారా అడ్డం కట్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా. అలా అడ్డం రావాలన్నమాట కుట్టు. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండు సమానంగా కట్ చేసేసి నీట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్కి మార్కు చేద్దాం. ఇది 5 ఇంచ్ ఉంటుంది కదా, 2 ఇంచ్ మార్క్ చేశాను. ఆ మార్క్ చేసిన దగ్గర తిన్నగా ఒక కుట్టు వేసేయాలి. కుట్టు వేసేసి స్ట్రైట్గా కట్ చేసేయాలి. దీనికి కూడా ఒక మిగిలిన ముక్కకు కూడా కుట్టు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జిప్పు వేయటం ఎలా అంటే సింగిల్ పాదం పెట్టుకోవాలి. సింగిల్ పాదం పెట్టుకొని వేసుకోవాలి. రన్నర్ ముందే ఎక్కించేసాను నేను. ఎడ్జ్ గంట పెట్టి వేసేయాలి. సింగిల్ పాదం అయితే కరెక్ట్గా నడుస్తుంది. నాకు సింగిల్ పాదం ఇప్పుడు మార్చాను నేను. చివరి వరకు లైన్గా కుట్టు లాగేసుకోవాలి. సింగిల్ పాదం పెడితే జిప్పుకి కరెక్ట్గా నడుస్తుంది. ఎడ్జ్ గంట కుట్టు లైన్గా వస్తుంది. ఇప్పుడు వెనక్కి తిరిగేసి పై స్టిచ్ వేయాలి. చివరి వరకు పై స్టిచ్ వేయాలి. అంతే. ఇప్పుడు ఈ మిగిలిన ముక్క ఉంది కదా, 2 ఇంచెస్ ముక్క కట్ చేసాం కదా మనం, ఆ ముక్కను కూడా రివర్స్ పెట్టి ఎడ్జ్ గంట పెట్టి జిప్పు మీద రెండో సైడ్ ఉంటుంది కదా జిప్పుకి, ఆ రెండో ముక్కను దీనికి జాయింట్ చేసేయాలి. మీకు ఇలా ఇబ్బంది అయితే జిప్పుని 2 ముక్కలు చేసేసుకొని ఒక ముక్క దానికి ఒక ముక్క దీనికి రివర్స్ పెట్టి స్టిచ్ చేసుకుని తర్వాత రన్నర్ ఎక్కించుకోవచ్చు. నేను ముందే రన్నర్ ఎక్కించేసాను కాబట్టి ఇలా అయితే సులువుగా ఉంటుంది నాకు. పై స్టిచ్ సమానంగా మనం జిప్ ఎటు సైడ్ అయితే పెట్టామో అటు సైడ్ నుంచి సమానంగా పెట్టి పై స్టిచ్ వేసేయాలి. స్టిచ్ ఎడ్జ్ గంట వేసేయాలి. ఒకసారి రన్నర్ ఇటు అటు జరిపాను కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేదాకా. ఇప్పుడు మిగిలిన ముక్క ఉంది కదా మనకి, 5 ఇంచెస్ ముక్క ఉంది కదా, 5 ఇంచెస్ కూడా మిగిలిన జిప్పు అంటే ఇది 2 అరలు వస్తుందండి పౌచ్ ఇది. మిగిలిన ముక్కను కూడా దీనికి జాయింట్ చేసేసుకోవాలి. ఇది కూడా అంతే, రివర్స్ చేసేసి పై స్టిచ్ వేసేయాలి. చివరి వరకు అలా పై స్టిచ్ వేసేసి ఇప్పుడు మిగిలిన నాన్ ఓవెన్ ముక్క ఉంది కదా,
ఆ నానబోయిన ముక్కని మనం ఒక అర పెట్టాం కదా జిప్పు, దానికి రివర్స్ వేసేయాలి. అడుగున నాన్ ఓవెన్ పెట్టేసి స్టిచ్ వేసేయాలి. నాన్ ఓవెన్ అలా అడుగున స్టిచ్ చేస్తేనే మనకు ఒక అర వస్తుంది పౌచ్కి. పర్స్కి 2 అరలు కావాలంటే ఇలా వేసుకోవాలి. అలా చుట్టూ కూడా స్టిచ్ వేసేయాలి. వేసేసి చుట్టూ కట్ చేసేయాలి. నీట్గా ఎడ్జులన్నీ కట్ చేసేయాలి సమానంగా. ఈ నాన్ ఓవెన్ ముక్కని ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ నాన్ ఓవెన్ ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట కట్ చేసేటప్పుడు. వదులుకొని ఇప్పుడు రివర్స్ పెట్టేసి దాని మీద జిప్పు ఇంకో సైడ్ ఉంది కదా, ఆ సైడు దీనికి కరెక్ట్గా ఎడ్జ్ వరకు కుట్టు వేసేయాలి. అలా చివరి వరకు కుట్టు వేసేయాలి. కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. చూసుకొని నీట్గా కుట్టు వేసేయాలి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి పై కుట్టు వేసేయాలి. మీకు అర చూపిస్తున్నాను చూడండి. జిప్ ఇప్పుడు కుట్టడం అయిపోగానే ఒకసారి 2-3 సార్లు జిప్పు ఇటు అటు కదిపితే ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా పై కుట్టు వేసేయాలి. అలా మనకి ఎన్ని అరలు కావాలంటే అన్ని జిప్పులు అన్ని ముక్కలు అలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎన్ని అరలైనా వస్తాయి పర్సల్కి. ఇప్పుడు మజ్జిగ మడత పెట్టేసి చుట్టూ కరెక్ట్గా జిప్ లైన్ చేసుకొని చుట్టూ కుట్టు వేసేయాలి. చిన్న రఫ్ ఇచ్చేసి జిప్పు దగ్గర అలా చుట్టూ లైన్గా కుట్టు వేసేయాలి. అంతే. ఇక్కడ కూడా చిన్న రఫ్ ఇచ్చేసి ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ముక్క వదిలేం కదా నాన్ ఓవెన్, దాన్ని కొంచెం చిన్న మడత పెట్టి ఖర్చులు లేకుండా దాన్ని అలా పైకి మడత వేసేస్తే అయిపోద్ది. మళ్ళీ ఎక్స్ట్రా ముక్క అతకకుండా ఎక్స్ట్రా ఉంచుకుంటే మనం అలా మడత తిప్పేయచ్చు. నీట్గా ఉంటుంది అనమాట. పర్స్ లోపల ఏం పెట్టినా ఖర్చులు కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు సైడ్ కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని పైన మడత పెట్టి సైడ్ ముక్క కూడా జాయింట్ చేసేయాలి అలాగా. ఇదేంటంటే ఫినిషింగ్ నీట్గా ఉండడానికి, ఖర్చులు కనిపించకుండా చిరాగ్గా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటే చిన్న ముక్కని అలా మడత పెట్టేసి పైన అలా జాయింట్ చేసేయాలి. ఇంకా చుట్టూ లోనే ఉన్న దారాలు ఖర్చులు ఉంటే నీట్గా కట్ చేసుకుని పర్సు తిరిగేయాలి. తిరిగేసాక చూడండి ఎంత మంచి పౌచ్ రెడీ అయిపోయిందో. 2 అరలతో సింపుల్గా మనం ఫోన్ పెట్టుకోవచ్చు, కొంచెం డబ్బులు, ఆధార్ కార్డు ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పెట్టుకోవచ్చు. సింపుల్గా సరిపోతుంది అనమాట. ఎలా ఉంది లైక్